కర్ణాటక 17వ ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఈరోజు బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఆయనని లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంతకు ముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య అధిష్టానం ఆదేశాలతో వైదొలగగా డికే శివకుమార్ మిగిలిన 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగడానికి మార్గం సుగమం చేశారు. ఈ నేపథ్యంలోనే ఏఐసిసి పరిశీలకులు కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా నేతృత్వంలో కర్ణాటకలోని 138 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశమై డికే శివకుమార్ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే అయింది. ఆ రాష్ట్ర గవర్నర్ థాపర్ సింగ్ గెహ్లట్ ను డికే శివకుమార్ కలిసి తనను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించాలని కోరినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శివకుమార్ రాజకీయ నేపథ్యాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, దొడ్డలహల్లి కెంపగౌడ శివకుమార్ 15/5/1962లో జన్మించాడు. ఆయన వయసు సుమారు 64 సంవత్సరాలు. ప్రస్తుతం కనకపుర మైసూరు జిల్లాకు చెందిన అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్ణాటక పిసిసి అధ్యక్షుడిగా కూడా 2020 నుంచి ఆయన కొనసాగుతున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడంలో సిద్ధరామయ్యతో కలిసి డికే శివకుమార్ సాగించిన పోరాటం అద్వితీయమని తెలుస్తోంది. ఒక దశలో శివకుమార్నే కర్ణాటక ముఖ్యమంత్రిగా చేస్తారని భావించిన సిద్ధరామయ్యకి వయస్సురీత్యా అవకాశం కల్పించారని రాజకీయ పరిశీలకులు అప్పట్లోనే అభిప్రాయపడ్డారు. వీరిరువురి మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగానే ప్రస్తుతం శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. 1989లో ఆయన సౌత్నూరు ఎమ్మెల్యేగా 27 సంవత్సరాల వయస్సులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొంది కర్ణాటకలో సంచలనమే సృష్టించాడు. 1989, 1994, 1999, 2004, 2008, 2018, 2023లో ఆయన ఎమ్మెల్యేగా జైత్రయాత్రనే కొనసాగించాడు. సుదీర్ఘ రాజకీయ అనుభవంలో కాంగ్రెస్ పార్టీకి ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన శివకుమార్కు ఎట్టకేలకు సీఎంగా అవకాశం లభించడం కాంగ్రెస్ అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక అంగబలం కలిగిన డికే శివకుమార్ రాజకీయాలలో ఎంతో ఓపికతో రాణించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారు.